వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. పలు అంశాల ప్రాతిపదికన ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గాలకు ర్యాంకులు కేటాయించింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను 3 గ్రేడ్లుగా విభజించి ర్యాంకులు కేటాయించింది. A+A, B గ్రేడ్లుగా విభజించారు. అభివృద్ధి, పాలన, సేవలు, పరిపాలన పనితీరు వంటి అనేక సూచికల ప్రతిపాదికనగా ర్యాంకులు నిర్వహించారు. A+ కేటగిరీలో 21 నియోజకవర్గాలకు చోటు దక్కగా ఏ కేటగిరీలో 153 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకే ఒక్క నియోజకవర్గం బి కేటగిరీలో నిలిచింది. ఇక 93% మార్కులతో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఏపీలో నియోజకవర్గాల ర్యాంకింగ్ పై ఐ న్యూస్ విజయవాడ ప్రతినిధి హరీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో 175 నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో వచ్చింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ప్రజలకు అందుతున్నటువంటి సేవా కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ప్రజలకు ఎంత మేర చేయగలగాలో, ఎంత మేర సేవ చేయగలగాలో, ఎంత మేర వాళ్ళకి అండగా నిలబడాలో అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు మిగిలిన ఉన్నటువంటి సామాజిక అంశాలపై నిర్వహించినటువంటి ఒక సర్వే, ఒక అభిప్రాయంలో 175 నియోజకవర్గాల్లో పూర్తిగా ఈ ప్రభుత్వం కార్యక్రమం చేపడితే పశ్చిమ నియోజకవర్గం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది. 4వ స్థానంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఉంది. అంటే ఒక్క 2 ఏళ్ల కాలం, 2 ఏళ్ల తక్కువ సమయంలో, 2 ఏళ్ల కాలంలోనే పెద్ద ఎత్తున ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్కి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం స్టేట్లోనే మొదటి స్థానంలో నిలబడటం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ చిత్రం ఎలా ఉంది, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ ప్రజాప్రతినిధులు ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు ఏమనుకుంటున్నారు, ఈరోజు ఐ న్యూస్ అందిస్తున్నటువంటి స్పెషల్ ఫోకస్లో చూద్దాం. అధికారికంగా జరిగినటువంటి కలెక్టర్లు, మంత్రుల సమీక్షా సమావేశంలోనే నియోజకవర్గాల వారీగా అధికారులకు సంబంధించినటువంటి పనితీరు, అక్కడ ప్రజాప్రతినిధులు ఎంతవరకు ప్రజలకు అవసరమైనటువంటి సేవలో భాగం అవుతున్నారు, అందుకు అధికారులు ఏ రకంగా వారికి సహకరిస్తున్నారు, వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం దాదాపుగా 164 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో సంతృప్తికర శాతాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పి పదే ముఖ్యమంత్రి అనేక సార్లు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత నుంచి కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా జరుగుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అదేవిధంగా ప్రభుత్వ పనితీరుకు సంబంధించి అధికారుల పనితీరుకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అంటే ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా అవగాహన కల్పించడం, అదేవిధంగా ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశంలో వారి భాగస్వామ్యం తీసుకునేటువంటి క్రమంలో అనుసరించాల్సినటువంటి వివిధ మార్గాలను కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని అనుసరించడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్నటువంటి నమ్మకాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకునేటువంటి క్రమంలో భాగంగా జరిగినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలపైన స్వయంగా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా మంత్రులకు సంబంధించినటువంటి సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి ర్యాంకులకు సంబంధించినటువంటి అంశంపైన చర్చకు వచ్చింది. అందులో భాగంగానే విజయవాడలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో మొదటిది పశ్చిమ నియోజకవర్గానికి ఫస్ట్ ర్యాంకు అంటే ఏ గ్రేడ్ వచ్చినటువంటి సిచ్యువేషన్, A+ గ్రేడ్ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం 3 గ్రేడ్లుగా విభజించినప్పటికీ కూడా A+ గ్రేడ్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రావడం, ప్రధానంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వర్తక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ప్రత్యేకంగా చెప్పుకునే ప్రాంతం. ఉమ్మడి రాష్ట్రంలో కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి వర్తక, వాణిజ్య వ్యాపారాలకి కోట్ల రూపాయల టర్నోవర్ కూడా జరుగుతుంది. ఇక్కడ అనేక రకాల సామాజిక వర్గాలు, అనేక రకాలైనటువంటి భిన్న సంస్కృతులకు సంబంధించినటువంటి ప్రజానీకం కూడా ఇక్కడ నివాసం ఉంటుంది. ఇతర నార్త్ ఇండియన్స్ నుంచి కూడా ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరి ఏకం కావడం ద్వారా ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడం, ఇక్కడ వర్తక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలని కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి భాగంలో అభివృద్ధిలో భాగంగా జరిగినటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకు సంబంధించి, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి పనితీరుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా చాలా కీలకంగా మారుతుంది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితులు,
ప్రజల సామాజిక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, వారికి సంబంధించినటువంటి సమస్యలు, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, అవసరమైనటువంటి సేవలకి ఏ విధంగా ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉంటున్నారో, దాంట్లో ప్రజాప్రతినిధులు ఏ విధంగా భాగస్వాములు అవుతున్నారు అనేటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఇప్పటివరకు కూడా ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, ప్రజా అభిప్రాయాలు, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంతృప్తికర శాతంలో భాగంగా తీసుకుంటారు. అందులో భాగంగానే అధికారులకు సంబంధించి గతంలో రెవెన్యూకి సంబంధించి కావచ్చు, జనన మరణ ధృవీకరణలకు సంబంధించి, అదేవిధంగా మ్యారేజ్ సర్టిఫికేట్స్ లాంటి చిన్న చిన్న అంశాలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉండేవి. ఇప్పుడు వాటన్నిటిని కూడా ఒకే తాటి కిందకి తీసుకొచ్చి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య పూర్తిగా అనుసంధానంగా ఉండే విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, వారి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు అందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నడుచుకుంటున్నారా లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు వారి పనితీరుకి అవసరమైనటువంటి సమయంలో, కార్యాలయానికి వెళ్ళిన సమయంలో వాళ్ళు అందుబాటులో ఉండడం, వారికి సరైన రీతిలో వేగవంతంగా ప్రభుత్వ సేవలను అందించడం, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం కూలంకషంగా చర్చించినటువంటి అధికారిక సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి అంశాలు, వారి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితులపైన కూడా చర్చకు వచ్చిన నేపథ్యంలో ఈ ర్యాంకులకు సంబంధించినటువంటి అంశంపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో సాధారణ ప్రజానీకానికి ప్రభుత్వం ఎంత మేర చేరువ అవుతుంది, ఇదే అంశంపైన ప్రభుత్వం ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసింది. కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున విజయం సాధించిన తర్వాత, 164 సీట్లతో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఉన్నటువంటి ఒక అంచనా ఏదైతే ఉందో ఆ అంచనాన్ని రీచ్ కావడానికి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కృషి చేయడంతో పాటుగా అహర్నిశలు పని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు వరుస సమీక్షలు పెడుతూ రెవెన్యూల వారీగా, అదేవిధంగా ప్రభుత్వం ప్రజలకు అందించేటువంటి సేవలను పూర్తిగా అధ్యయనం చేసే విధంగా అధికారులను అప్రమత్తం చేస్తూ, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తూ, శాసనసభ్యులను అలర్ట్ చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల అమలు ఒక ఎత్తు అయితే, అప్పటి వరకు కూడా ప్రజలకి, సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి అందాల్సినటువంటి ప్రభుత్వ సేవలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా సామాన్య ప్రజానీకానికి చేరవేసేటువంటి క్రమంలో అధికారులు పోషించాల్సినటువంటి పాత్ర, ఈ పాత్రకు సంబంధించినటువంటి వ్యవహారంలో దిగువ స్థాయిలో ఉన్న అధికారి మొదలుకొని జిల్లా స్థాయిలో ఉన్న కలెక్టర్ వరకు కూడా వీళ్ళందరూ కూడా ఎంతవరకు ప్రజలకి రీచ్ అవుతున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, వారి ఆకాంక్షలని పరిగణలోకి తీసుకుంటున్నారు అనేది కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రత్యేక గ్రీవియన్స్లు నిర్వహించడం కూడా ప్రభుత్వం చొరవ తీసుకుని ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. గ్రీవియన్స్ల ద్వారా ప్రజలకి చేరువ కావడం, గ్రీవియన్స్లో వచ్చినటువంటి సమస్యలని పరిష్కరించే దిశగా అధికారులకు ముందుకు తీసుకెళ్లటం, అక్కడ సమస్యకి పరిష్కారం చూపడం ద్వారా అర్జీ ఇచ్చినటువంటి సామాన్య ప్రజానీకం ఎవరైతే ఉంటారో వారికి పూర్తిగా ప్రభుత్వం పైన సంతృప్తికరమైనటువంటి పరిస్థితులను తీసుకురావాలి అనేటువంటి ఒక అభిప్రాయంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, అంటే దరిదాపుల్లో 2 సంవత్సరాల కాలం అవుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి 3 ఏళ్ల కాలానికి ప్రభుత్వం ముందు ఉండేటువంటి సవాళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాటికి అవసరాలు ఏ విధంగా సమకూర్చుకోవాలి, ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి, వీటికి సంబంధించినటువంటి అంశాలపైనే కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. సో అందులో భాగంగానే ప్రత్యేకంగా నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి పరిస్థితులపైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించినంతవరకు కూడా 3 అంశాల వారీగా, 3 గ్రేడ్ల వారీగా ప్రభుత్వం ర్యాంకులను పరిగణలోకి తీసుకుంది. గ్రేడింగ్స్ విధానంలో A+ ప్రధానంగా A+, అదేవిధంగా A గ్రేడు, B గ్రేడు, C గ్రేడ్కి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం
కాన్సన్ట్రేషన్ చేసి ఆ అభిప్రాయాలను తీసుకున్నటువంటి నేపథ్యంలో మొదటి ర్యాంకులో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి సిచ్యువేషన్, అదేవిధంగా రెండో ర్యాంకులో గాజువాక విశాఖపట్నం పరిధిలో ఉంది. 92% ఓటింగ్ గాజువాకలో అధికారులకి ప్రజాప్రతినిధులకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక కాకినాడ సిటీకి సంబంధించి మూడో స్థానంలో 92% 92%తో ఉన్నటువంటి పరిస్థితి. ఇక నాలుగో స్థానంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం కూడా ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను తీసుకోవటం, ఈ అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేటువంటి క్రమంలో భాగంగా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తం 13 నియోజకవర్గాల్లో 90% పైగా మార్కులు వచ్చినటువంటి నియోజకవర్గాలను A+ గ్రేడ్లుగా విభజించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆఖరిగా విజయవాడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఆఖరి స్థానంలో B గ్రేడ్లో దాదాపుగా 73 పాయింట్లతో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. శాఖల వారీగా అభివృద్ధి, అదేవిధంగా ప్రభుత్వ సేవలకు సంబంధించినటువంటి పనితీరు మెరుగుపరుచుకోవడానికి అవసరమైనటువంటి సూచనలు కూడా ఇదే సందర్భంలో ప్రభుత్వం తీసుకుంది. తద్వారా ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి క్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్నటువంటి భారీ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా, ఆ నమ్మకాన్ని పూర్తిగా అధికారంలో వచ్చిన తర్వాత ప్రజల నమ్మకాన్ని పూర్తిగా విశ్వాసాన్ని తిరిగి పొందే విధంగా ప్రభుత్వం తీసుకువెళ్ళేటువంటి క్రమంలో భాగంగానే ఈ రకమైనటువంటి ర్యాంకింగ్స్ను కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద వరుస ర్యాంకింగ్స్ ఇవ్వడం ద్వారా అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, పరిస్థితులు, ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు, అధికారులకు సంబంధించినటువంటి అభిప్రాయాలు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అధికారులు అవినీతికి సంబంధించి అందుబాటులో ఉండడానికి సంబంధించి ప్రజాప్రతినిధులు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారు, 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి వారికి సంబంధించినటువంటి పనితీరు ఎలా ఉంది, వీటన్నిటికి సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా ప్రభుత్వం సేకరించింది. అందులో భాగంగానే 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. 175 నియోజకవర్గాల్లో మొదటి స్థానం వచ్చింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంతో పాటుగా 4వ స్థానంలో వచ్చింది విజయవాడ తూర్పు నియోజకవర్గం. పేద సామాన్య మధ్య తరగతి ప్రజానీకంతో పాటు కొండ ప్రాంతాల్లో కూడా సేవలు అందించడం అనేది ఈసారి జరిగినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగింది. అదేవిధంగా ప్రజల్లో సాటిస్ఫాక్టరీ పర్సంటేజ్ అంటే సంతృప్తికర శాతం పెరిగినటువంటి నియోజకవర్గంగా కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రూపాంతరం చెందబోతుంది. మనతో మాట్లాడేందుకు శాసనసభ్యులు సుజనా చౌదరి సార్, చెప్పండి ఎలా చూడాలి ఇప్పుడు ప్రజలకు సంబంధించి అంత హిల్ ఏరియాస్లో, పూర్తిగా మాస్ ఉండేటువంటి ఏరియాస్లో సామాజిక వర్గాలకి భిన్నంగా అందినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎలా 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 చూస్తారు? ప్రజలను బతకనిస్తే ఎమ్మెల్యే బాగానే ఉంటుంది. ప్రతి దాంట్లో ఏళ్ళు పెట్టకుండా వీలైనంత వరకు సాధ్యాసాధ్యాలు బేరీజ్ చేసుకొని ఉన్న వాటిల్లో ఏదైతే సాధ్యమవుతున్నాయో అన్నీ చేపిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే అది కోఆర్డినేషన్గా కానీ ప్రతి దాంట్లో చేయకూడదు కదా. నేను అవలంబించింది అదే. డెఫినెట్గా మాతో పాటు ఉన్న అసోసియేట్స్ కానీ, ప్రజలు కానీ, ఓట్లు వేసిన వాళ్ళు కానీ, 3 పార్టీల నుంచి లీడర్స్ కానీ అందరూ కూడా సహకరించారు. దాంతోపాటు డెఫినెట్గా ఆఫీసర్స్ అందరూ, కలెక్టర్ గారు అందరూ కూడా అందరూ సహకరించడం మూలాన ఇబ్బంది లేకుండా ఇంతవరకు తీసుకురాగలిగాం. కానీ ఈరోజు కూడా నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఇంకా చేయవలసింది చాలా ఉంది. చేసింది ఒక 20-30% ఉంటే ఇంకా చేయవలసింది చాలా ఉంది. మీరు అందించినటువంటి సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలకు సంబంధించి మీరు పర్సనల్గా పెట్టినటువంటి వాలంటీర్స్కి అందించినటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించి దీనికి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనగా ఇది చూసుకోవచ్చా? ఈ మార్క్స్ 93% మార్క్స్ ఏవైతే వచ్చినాయి, 93% అది గవర్నమెంట్ కండక్ట్ చేసిన పారామీటర్స్ మీద వేసింది. దాన్ని మేము సహకరించి ఇచ్చాం. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాల గురించి నేను అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నా ఉద్దేశం ప్రకారం వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఆ సమస్య తెలుసుకొని ప్రభుత్వాలతో మాట్లాడి, లేకపోతే ఎన్జిఓస్తో మాట్లాడి, కంపెనీస్తో మాట్లాడి చేస్తూ ఉన్నాం. ఇంకా చేయవలసింది చాలా ఉంది. మీరు ఇచ్చిన స్లోగన్ అండి, వసూళ్లకు వ్యతిరేకంగా గతంలో జరిగినటువంటి వసూళ్లకు సంబంధించి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి స్లోగన్ ఎలా ఉంది? ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? నాకు గతంలో ఏం జరిగిందనేది నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం నో చందా నో దందా అనే నినాదంతో చేస్తున్నాం. 90% వరకు డెఫినెట్గా నడుస్తుంది. ఇప్పటికీ కొంతమంది మీద కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి. వాటి మీద కూడా నేను చర్య తీసుకుంటున్నాను. రైట్.
చందా నోదందాకి వ్యతిరేకంగా జరిగినటువంటి కార్యక్రమం ఒక ఎత్తు అయితే నియోజకవర్గంలో చేపట్టినటువంటి సేవా కార్యక్రమాలు కీలక పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి పారామీటర్స్ ఇండికేటర్స్ ఆధారంగానే నియోజకవర్గానికి మొదటి స్థానం వచ్చిందని కూడా సుజనా చౌదరి స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో టాప్ 1లో నిలిచింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఇందుకు కారణం అనేకం ఉన్నప్పటికీ కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఒక ఎత్తు అయితే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇదంతా కూడా పూర్తిగా సర్వే చేసిన తర్వాత 175 నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అంటే కూటమి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సుజనా చౌదరి నాయకత్వంలో దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల కాలంలో ఆయన అందించినటువంటి సేవలు, అదేవిధంగా ఎమ్మెల్యేగా అందుబాటులో ఉన్నటువంటి తీరు, ప్రజలకు ఉన్నటువంటి సాటిస్ఫాక్టరీ పర్సంటేజ్ అంటే సంతృప్తికర శాతం ఏ విధంగా ఉంది, వీటన్నిటిని పరిగణలో తీసుకుని ఒక నియోజకవర్గంలో జరిగినటువంటి పరిస్థితులను అంచనా వేస్తూ ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అక్కడ అభివృద్ధికి సంబంధించి ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత 175 నియోజకవర్గాలకి మొదటి స్థానంలో నిలిచింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఇందుకు కారణాలు ఏంటి? ఈ వ్యవహారంలో 175 నియోజకవర్గాల్లో కేవలం పశ్చిమ నియోజకవర్గం మాత్రమే మొదటి స్థానంలోకి ఎందుకు వచ్చింది? మనతో మాట్లాడేందుకు సీనియర్ నాయకులు అబ్దుల్ ఖాదర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి 175 నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదటి ప్లేస్లో రావడానికి ఏంటి ప్రధాన కారణం ఏంటి? అందరికీ నమస్కారం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏ నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అని చేసిన ఒక సర్వేలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవటం మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. అదే సందర్భంగా మా శాసనసభ్యులు సుజనా చౌదరి గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతాను. దీనికి ఈ ప్రథమ స్థానం వచ్చింది అనేదానికి ఒకవైపు సంతోషంగా ఉంటూ కూడా ఆశ్చర్యపోతున్న పని అయితే లేదు. సుజనా చౌదరి గారు మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎన్నిక ఎక్కడో చోట ఎన్నిక అవ్వాలి నేను అనుకున్నప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఎన్నుకోవటమే వారు చాలా పెద్ద సాహసం. ఎందుకంటే చాలా వెనకబడిపోయే ప్రాంతం పశ్చిమ నియోజకవర్గం. అక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంటుంది, కులాలు మతాలు స్లమ్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని ఆయన ఎంచుకోవటమే మాకు చాలా ఆశ్చర్యకరంగా ఆ రోజు మేమంతా చూసాం. దాని తర్వాత వారు ఆ నియోజకవర్గం పట్ల వాళ్ళు ఆయనలో ఉన్న కసి ఆ ఎన్నికల ప్రచారంలోనే ఆయన చెప్పారు, విజయవాడ బెస్ట్ని రాష్ట్రంలోనే బెస్ట్గా నేను తీర్చిద్దా అని చెప్పి ఆయన చెప్పిన మాట ఈరోజు అది మాకు 2 ఏళ్ళకే కనబడింది. దాంట్లో అయితే ఎటువంటి మాకు ఆశ్చర్యం లేదు, దాని మీద ఎటువంటి అనుమానం లేదు. దీనికి పూర్తి కారణం ఏమంటే ఎన్నికైనప్పటి నుంచి సుజనా చౌదరి గారు ఎన్నికైనప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 22 డివిజన్లలో 22 సుజనా మిత్ర కోఆర్డినేటర్లను పెట్టి వాళ్ళందరినీ ప్రజలకు చేరువ చేసి, ప్రజలకు దగ్గర చేసి, ప్రజల్లో ఉన్న సమస్యల్ని ఆ కోఆర్డినేటర్ ద్వారా తెలుసుకొని ఆయన ఒక ఆఫీసు పెట్టి, ఆఫీసులో ఒక యంత్రాంగాన్ని పెట్టి ఆ యంత్రాంగాన్ని మొత్తానికి కూడా అనుసంధానం చేసి వచ్చిన ప్రతి సమస్యని ఆయన తీర్చడం ఇదొక భాగం అయితే, దాంతో ఆయన సొంతంగా దీని తర్వాత వారు సుజనా ఫౌండేషన్ ద్వారా చేసిన సేవలు కూడా ఈ 2 ఏళ్ల కాలంలో ప్రతి స్కూల్ విద్య పట్ల వైద్యం పట్ల వారు చూపిస్తున్న శ్రద్ధ మా అందరికీ చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంది. విద్య పట్ల ప్రధానంగా మున్సిపల్ స్కూల్స్లో ఎక్కడైతే మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయో ఆ మున్సిపల్ స్కూల్స్లో వారి సొంత నిధులతో కొన్ని ల్యాబ్స్ ఏర్పాటు చేయటం, అలాగే కొన్ని టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయటం కూడా జరిగింది. అట్లాగే నేను స్వయంగా మా ప్రాంతంలో ఉన్న జూనియర్ ఉర్దూ కాలేజీకి తీసుకెళ్తే ఆ కాలేజీలో ఆ రోజు చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అక్కడ ఒక ఫస్ట్ ఫ్లోర్లో గోడ కూడా లేని ప్రాంతం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. తక్షణమే ఆ గోడ కూడా ఆయన నిధులతో ఏర్పాటు చేసి అక్కడ 4 ల్యాబ్లు 6 నెలల కాలంలో 4 ల్యాబ్స్ కూడా ఆయన ఇవ్వటం అనేది మరి ఆయన సొంత నిధులతో చాలా ఆనందదాయకం, చాలా హర్షించదగ్గ విషయం. ఇట్లాగే ఆయన ఆఫీస్ కూడా ఎల్ఓసీలు కానివ్వండి, లెటర్ ఆఫ్ క్రెడిట్స్ కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్స్ కానివ్వండి, చాలా అత్యద్భుతంగా. అట్లాగే సుజనా ఫౌండేషన్ ద్వారా పేదలకి ఆ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి వెళ్లకుండా వారికి తోచిన సహాయం వాళ్ళు సొంత నిధులతో చేయడం కూడా చాలా గొప్ప పరిణామంగా మేము భావిస్తూ ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి అత్యుత్తమ
కాన్స్టిట్యున్సీగా ఈ విజయవాడ పశ్చిమ నిలబెడతాం అనేది మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా సుజనా చౌదరి గారికి మరొకసారి మేము అందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. బీజేపీ అంటే ఎలా చూస్తారు? పశ్చిమ నియోజకవర్గం అంటే ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా వలస వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, కొండ ప్రాంతాలు కావచ్చు, వీళ్ళ జీవన ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశం, సాధారణ ప్రజానీకం, సాధారణ దినసరి కూలీ చేసుకొని బతికేటువంటి ప్రజానీకం అంతా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఇలాంటి వాతావరణంలో పశ్చిమ నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలవడానికి ప్రధాన కారణం ఏంటి? మీరేం చెప్తారు? మా కాన్స్టిట్యూషన్లో ఎక్కువ పేదలు ఉండే ఏరియా, ఎక్కువగా వస్త్రాల హోల్సేల్ మార్కెట్ కానీ, ఐరన్ యార్డ్ మార్కెట్ కానీ, ఈ ప్రాంతంలో ఇంచుమించుగా ఏంటంటే అక్కడ ఒక 10-15 వేల మంది కార్మిక వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీలు కానీ, ముస్లిం మైనార్టీలు కానీ ఎక్కువ ఉన్న ఏరియా అనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే అక్కడ ఓసీ సమాజం ఎప్పుడు కూడా పోటీ చేశారు. కానీ ఇక్కడ సుజనా చౌదరి గారు అనేది ఆయన పని చేస్తాడు అనేది ఏంటంటే ఎలక్షన్ ముందే నిర్ధారణ అయింది అది. అందువల్ల ఏంటంటే ఇతనికి కానీ ఓటేస్తే కంపల్సరీ మన జీవితాలు బాగుపడతాయి అనేది మాత్రం ప్రజలు ఆలోచించి ఆ రోజు ఓటేసినందుకు దానికి సమర్థత కలగానే అదేవిధంగా ఇప్పుడు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీ ప్రతి 22 డివిజన్లు ఉండే 22 డివిజన్లకు సుజనా మిత్రలను పెట్టాడు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి 3 పార్టీల నాయకులు, అది బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి అక్కడ ఉన్నటువంటి మిత్ర గారు తిరిగి అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా మళ్ళీ ఆఫీస్ దృష్టికి తీసుకొచ్చి ఆఫీస్ నుంచి మళ్ళీ కార్పొరేషన్కి కానీ అక్కడ ఎక్కడ ఎలా వర్క్ చేయాలనేది మాత్రం మిత్రాల ద్వారా పనిచేయడం, ఆ సర్వీస్ అనేది ఏంటంటే ప్రజలు కానీ ప్రభుత్వం కానీ గుర్తించింది. ప్రతి ఒక్క సమస్యను ఏంటంటే ఇమీడియట్లీ ఉదయం తెలిస్తే సాయంత్రం కల్లా రెక్టిఫై చేసేస్తున్నారు. అందువల్ల ఏంటంటే సుజనా గారు అక్కడ బాగా సర్వీస్ చేస్తున్నాడు అనేది నిర్ధారణ అయిపోయింది. అదే కాకుండా ఎవరైనా సరే ఆఫీస్కి వస్తే వాళ్ళ పెళ్లి చేసుకోవడానికైనా, పేదవాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి కానీ, లేకపోతే నాకు వైద్యం సంబంధించిన కానీ, ఇక్కడ మెడికల్ క్యాంపులు సార్ నడిపించే 2 బస్సులు పెట్టి చేసేది కాకుండా బయట కూడా హాస్పిటల్లో మాట్లాడి వాళ్ళకైనా కావాలన్నా ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. అదేవిధంగా ఉచిత మెడిసిన్ ఇస్తున్నారు. ఎవరైనా చనిపోతే ఇమీడియట్లీ ఒక 5,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని పశ్చిమ నియోజకవర్గం పేదలు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక సుజనా చౌదరి సర్వీస్ను బట్టి ఈరోజు మొదటి ర్యాంక్ ఇవ్వడం కూడా జరిగింది. 175 నియోజకవర్గాలు ప్రజానీకం ఉంటారు. అందులో రకరకాల మనస్తత్వాలు ఉంటాయి, రకరకాల సామాజిక వర్గాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ పశ్చిమ నియోజకవర్గానికి మిగిలిన 170 నియోజకవర్గాలు పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ నియోజకవర్గం మొదటి స్థానంలో వచ్చింది 175 నియోజకవర్గాల్లో. ఈ 2 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి శాతం, పర్సంటేజ్ శాతం ప్రజలకు ఎంత చేరిందని మీరు భావిస్తున్నారా? ఎలా ఉంది మీ ఒపీనియన్? సార్, నేను ఒక మాజీ కార్పొరేటర్గా నేను సర్వీస్ చేసేది నేను చూస్తున్నా. అక్కడ ఎలా జరుగుతుందంటే ప్రతి డివిజన్లో ఏ సమస్య ఉన్నా సరే అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు ఎవరైనా సరే లెటర్ ప్యాడ్ మీద ఈ సమస్య ఉంది, దీన్ని కాలువలు వేయాలి, రోడ్లు వేయాలి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయాలి, పెన్షన్ శాంక్షన్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఫాస్ట్గా చేస్తున్నారు. అదేవిధంగా ఏంటంటే మా కార్పొరేషన్లో ఫండ్లు లేకపోయినా సరే జనరల్ ఫండ్ ద్వారా కానీ ఇంకో రకంగా కానీ ముందు అడిగినట్టే అక్కడ రోడ్లు ఏర్పాటు చేయడము, కాలువలు కట్టేయడము, ఇవన్నీ కూడా పరిగణన తీసుకున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఏంటంటే సార్ మీరు చెప్పినట్టు లోయర్ సామాజిక అంటే పేదలు ఉండే ఏరియా అనమాట మా ఏరియా. ఆ పేదలందరూ కూడా వాళ్ళకి మేమందరం టచ్లో ఉండి ఉన్నటువంటి రాజకీయ నాయకులను కూడా కలిపి వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాం, ఏదో ఎమ్మెల్యేతో కలుపుకొని. అందువల్ల ఏంటంటే మా ఎమ్మెల్యే గారికి మంచి ర్యాంక్ వచ్చింది. మొత్తం మీద చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి జరుగుతున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశం ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో అత్యంత కీలకంగా ఉండేటువంటి విజయవాడ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గం చాలా కొండ ప్రాంతానికి సంబంధించి సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే కనుక పేద మధ్యతరగతి ప్రజానికి ఎక్కువగా ఉండేటువంటి సిచ్యువేషన్. మనతో మాట్లాడేందుకు అడ్డూరి శ్రీరామ్ ఉన్నారు. చెప్పండి, ఎలా చూడాలి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో పశ్చిమ నియోజకవర్గం పరిస్థితి ముఖ్య చిత్రం ఏంటో అనేది మీకు పూర్తిగా తెలుసు. అలాంటి నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో మొదటి స్థానం వచ్చిందంటే ఒక రకంగా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కూడా డెవలప్మెంట్ పరంగా ప్రజల్లో ఉన్నటువంటి సంతృప్తికరంగా ఎలా చూస్తారు దీన్ని? ముందుగా ప్రీతమ శాసనసభ్యులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు సుజనా చౌదరి గారికి హృదయపూర్వక శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరపున వారికి ఎన్నికల సమయంలోని ఓట్లు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆ రోజే చెప్పడం జరిగింది, విజయవాడ వెస్ట్ని బెస్ట్గా తీర్చిదిద్దుతాను అని చెప్పి దాన్ని చేయడంలో నా సాయశక్తుల శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 18 నెలల కాలంలోని ఎక్కడా కూడా అవినీతి లేకుండా, చందాలు దందాలు లేకుండా అభివృద్ధి లక్ష్యంగా పశ్చిమ నియోజకవర్గ చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలి అంటే సుజనా చౌదరి, వైఎస్ చౌదరి గారు లాగా ఉండాలని ప్రజలు అనుకునే విధిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అనుకునే రీతిలోని ఈరోజు సుపరిపాలన దిశగా ఆయన 93%
తో ప్రభుత్వం మొట్టమొదటి 170 నియోజకవర్గాల్లో మొట్టమొదటి స్థానం ఇవ్వడం ఇది భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీకి ఎంతో గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. గెలిచిన దగ్గర నుంచి కూడా జాబు మేళా పెట్టడం కావచ్చు, సంచార వైద్య శిబిరాల పేరుతోని బస్సులు తిప్పే కార్యక్రమం, గతంలోని క్యాన్సర్ని స్క్రీనింగ్ టెస్టులు కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఈ సంచార వైద్య శిబిరాలు ఎక్స్రేలు కావచ్చు, బ్లడ్ టెస్టులు చేయించడం కావచ్చు, రక్త పరీక్ష కేంద్రం కావచ్చు, ఈసీజీలు కావచ్చు, లేకపోతే ఉచిత మందుల పంపిణీ కావచ్చు, ఇలా చేయడం అనేది కూడా చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా మున్సిపల్ స్కూల్లో చదివే విద్యార్థులు కూడా కార్పొరేట్ స్థాయిలోని అన్ని లైబ్రరీ దగ్గర నుంచి అన్నీ కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో విద్యా వైద్యపై ముఖ్యంగా శ్రద్ధ వహించడమే కాకుండా ప్రజాప్రతినిధులంటే ప్రజలు ఏ పని తీసుకొచ్చినా ఎవరితో సంబంధం లేకుండా సమస్య ఇది ఉందని చెప్పి వారి దృష్టిలోకి కార్యాలయం దృష్టిలోకి వచ్చిన నేపథ్యంలోని కార్యాలయ కార్యదర్శి శ్రీధర్ గారు దాన్ని ఎటువంటి మనిషి వచ్చినా సరే ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించే దిశగా వెళ్ళిన నేపథ్యంలోనే ఈరోజు 93% మార్కులతోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నుంచి కూడా మన్ననలు పొందడం, అదేవిధంగా ఇది చాలా గర్వకారణం. రాబోయే రోజుల్లో కూడా ఈ 170 నియోజకవర్గాల్లో ఏదైతే ఎన్డీఏ కూటమి సభ్యులు ఉన్నారో తప్పకుండా సుజనా చౌదరి గారి పశ్చిమ నియోజకవర్గాన్ని, సుజనా చౌదరి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మీరు చెప్పండి అంటే పశ్చిమ నియోజకవర్గం అంటే ముఖ చిత్రం అంటే తెలియదు కాదు, అంటే సామాన్య ప్రజానీకం, రోజువారీ కూలీ చేసుకునేటువంటి ప్రజారకం, వీళ్ళ జీవన ప్రమాణం ఎంతవరకు మెరుగుపడింది ఈ 2 ఏళ్ల కాలంలో? ఇంత వేగంగా మెరుగుపడడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? కేవలం బీజేపీ ఉందనా, లేదంటే సుజనా చౌదరి మాత్రమే ఉన్నాడా, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాను? జీవన ప్రమాణం పెరగడం అంటే అంత ఆసమాసి వ్యవహారం కాదు. వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకుని సర్వే ఇచ్చారు. ఎలా చూస్తారు మీరు? ఈరోజు బడుగు బలహీన వర్గాలకు కూడా న్యాయం జరిగింది అంటే అది సుజనా చౌదరి గారి ఆలోచనతో పాటు కూడా కూటమి ప్రభుత్వం తాలూకా ఒక సపోర్ట్తోనే ఇవాళ ఒక మొదటి ర్యాంక్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మొదటి నుంచి కూడా సుజనా చౌదరి గారు చెప్పడం విజయవాడ వెస్ట్ని బెస్ట్ చేద్దామని ఒక ఆలోచనతోనే వాళ్ళ అడుగులు ముందుకేయడం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా మనకు ఓటు వేసారా ఓటు వేయలేదనే ఆలోచన పక్కన పెట్టి వారు సభ్యులు అయిన తర్వాత నుంచి కూడా వాళ్ళ ఆఫీస్కి, మన ఎమ్మెల్యే గారి ఆఫీస్కి, కార్యాలయానికి ఎవరైతే ఒక పని కోసం లేకపోతే ఒక సహాయం కోసం వస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అనేది ఒక ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసే దిశగా ఆఫీస్ టీమ్ ఇవాళ పనిచేయడం జరుగుతుంది. అలాగే సుజనా ఫౌండేషన్ ద్వారా మెడికల్ క్యాంప్స్ పెట్టడమే కానీ, అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా మన ప్రభుత్వ పాఠశాల కానీ, అలాగే జూనియర్ కళాశాలలో కానీ సార్ వద్దకు వచ్చే ప్రతి ఒక్క సమస్యను కూడా, విద్యార్థులకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను కూడా సార్ తీర్చడం జరుగుతుంది. అలాగే విజయవాడ మన పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించి 10 సంవత్సరాలు కళాశాల స్థాపించినా సరే ఇవాళ వరకు కూడా ల్యాబులు లేని పరిస్థితి ఇవాళ కాలేజీలో ఉంది. అది కాలేజీలకి 18 లక్షలు వేయించి సుజనా ఫౌండేషన్ ద్వారా సారి వాళ్ళ ల్యాబులు పెట్టడం కూడా జరిగింది. అదే కళాశాలలోనే ఒక 7 నెలలు మధ్యాహ్నాన్నపూర్ణ సుజనా మధ్యాహ్నపూర్ణ పథకం ద్వారా మిడ్ డే మీల్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చే ప్రతి ఒక్క సమస్య ఏదైతే మన ఆర్ఓ సిస్టము, వాటర్ ప్లాంట్ సిస్టమే కానీ, లేకపోతే బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమే కానీ, అదేవిధంగా పిల్లలకి కావాల్సిన స్కాలర్షిప్ విషయమే కానీ, ఆ సమస్య ఏదొచ్చినా సరే ఇవాళ సుజనా చౌదరి గారు ఎడ్యుకేషన్కి ముందు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్క సమస్యను తీర్చుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ సుజనా చౌదరి గారు 93%తోని మొదటి ర్యాంక్ సంపాదించారు అంటే అది సార్ ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళడం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఒక సహాయ సహకారాలు అందించడం కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. ఇది 93 మార్కులు అంటే 93 మార్కులతో ఎంత పెద్ద స్థాయిలో భారీగా రావడం అంటే ఈ 2 ఏళ్ల కాలంలో ఎంతవరకు సాధ్యమవుతుంది? ప్రజలకి ఈ ఫలితాలు ఎంతవరకు అందాయని చెప్పి మీరు భావిస్తున్నారు? ప్రతి బడుగు బలహీన వర్గాలకు కూడా ఆయన వల్ల చాలా వరకు మంచి జరిగిందండి. నాకు తెలిసి 40 సంవత్సరాల, నాకు 57 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నాను. ఇంతవరకు ఇటువంటి నాయకుడిని చూడలేదు, ఇక ముందు కూడా చూడబోం అనుకుంటున్నాను నేను. అలాగే ప్రతి వ్యక్తికి కూడా ఏ చిన్న సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారి ఆఫీస్లోని ఏ చిన్న సమస్యతో వెళ్ళినా సరే, పెద్ద సమస్య అయినా వెళ్తే ఇదివరకు ఏ కార్యక్రమం ఏ నాయకుల దగ్గరైనా ఫైర్ వీల్ ఉండేవి, ఇక్కడ ఏ ఫైర్ వీల్ లేని నాయకుడు ఈయన్ని చూస్తున్నాము. అందువల్ల ఈ 93% కదా 100% కూడా ఫ్యూచర్లో రావచ్చని ఎదురు చూస్తున్నాం. మీరు చెప్పండి, విజయవాడ నగరానికి సంబంధించినంత వరకు కూడా 2 నియోజకవర్గాలు, ఒకటి 4వ ప్లేస్లో వస్తే ఒకటి ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. ఎలా సాధ్యమైంది ఈ 2 ఏళ్ల కాలంలో? మీరు అనుకున్నట్టుగా కూటమి ప్రభుత్వం ఇంత భారీగా ఫలితాలు తీసుకొచ్చిందని మీరు భావిస్తున్నారా? ఈరోజు ఏదైతే
మన వన్ టౌన్ నియోజకవర్గం 175 నియోజకవర్గాలు మొట్టమొదటి ఫస్ట్ స్థానం వచ్చినందుకు, అదేవిధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారికి 4వ ప్లేస్ వచ్చినందుకు వీళ్ళిద్దరికి కూడా మా బీజేపీ పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వీళ్ళు చేసే వ్యవహారం కానీ ఏదైనా సరే నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా చేసే వ్యవహారం వల్ల వీళ్ళిద్దరికి కూడా ఫస్ట్ 4th ప్లేస్ రావడం మా పార్టీ పరంగా చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో మచ్చలేనటువంటి వారు, అదేవిధంగా ఎటువంటి వివాదాలకి తావు లేకుండా కార్పొరేషన్లో కానీ రెవెన్యూలో కానీ ఎక్కడా కానీ పోలీస్ స్టేషన్ దందాలు కానీ ఇటువంటి ఏమీ చేయకుండా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరూ. కాబట్టి మేము పార్టీ పరంగా గద్దె రామ్మోహన్ గారికి, సుజనా చౌదరి గారికి మరొకసారి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొత్తం మీద 175 నియోజకవర్గాలకు సంబంధించి జరిగినటువంటి సర్వే కావచ్చు, ప్రజాభిప్రాయ సేకరణ కావచ్చు, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పశ్చిమ నియోజకవర్గానికి మొదటి ప్లేస్ ఇవ్వడం, అదేవిధంగా 4వ స్థానంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం రావడం. మొత్తం మీద ఈ ర్యాంకులు వ్యవహారం అనేది మాత్రం ప్రజెంట్ రాజకీయంగా ఇటు అభివృద్ధి పరంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిణామాలు ఎటువైపు వెళతాయి, పశ్చిమ నియోజకవర్గం కావచ్చు, విజయవాడ కావచ్చు, వీటి రూపురేఖలు, నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి రూపురేఖలు ఎలా మారబోతున్నాయి అనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది. ప్రజల జీవనాన్ని తమంతట తాముగా ముందుకు సాగించే విధంగా చర్యలు తీసుకోవటం అంటే సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని సామాన్య మధ్యతరగతి ప్రజానీకం వారి జీవన విధానానికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వం పాలకుల నుంచి అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగించే విధంగా ప్రజలను ముందుకు నడిపించేటువంటి క్రమంలో భాగంగానే 175 నియోజకవర్గాల్లో జరిగినటువంటి సర్వేలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదటి స్థానంలో వచ్చిందని కూడా శాసనసభ్యుడు సుజనా చౌదరి స్పష్టం చేస్తున్నారు. మొత్తమే చూసుకుంటే కనుక 175 నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభిప్రాయ సేకరణకు సంబంధించి జరిగినటువంటి ప్రక్రియ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదటి స్థానంలో రావటం, 4వ స్థానంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం, అంటే 2 స్థానాలు విజయవాడ నగరానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి పనితీరుతో కూటమి ప్రభుత్వం మరింతగా ముందుకు వెళ్ళడం ద్వారా రాబోయేటువంటి 3 ఏళ్ల కాలంలో ప్రజలకు మరింత సేవ అందించడం, మరింత దగ్గర అయ్యే విధంగా కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేటువంటి క్రమంలో భాగంగానే కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందనేటువంటి ఒక అభిప్రాయం కూడా ప్రజానీకం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విజయ్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.